హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మేము ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట డిమార్ట్కి వెళ్ళి. ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఇవి కూడా చాలా ముఖ్యమైన సరుకులు కదండి, చాలా అవసరం. ఇంట్లో కిచెన్లోకి చాలా అవసరం అనమాట. వంట సరుకులన్నీ కావాలన్నమాట. ఇండ్లు క్లీనింగ్తో పాటు బట్టలు ఉతకడంతో పాటు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇవి ఉంటే మనం మంచిగా చేసుకోగలుగుతాం అన్నమాట. ఇంకా వచ్చేసి సరుకులు ఇవన్నీ వచ్చేసి చిల్లీ పౌడర్, ఓట్స్, కార్న్, ఇంకా కొన్ని విడిగా కూడా తీసుకున్నామండి. తర్వాత విడిగా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నాము, కొన్ని విడిగా తీసుకున్నాము. విడిగా తీసుకోవడం వల్ల ప్యాకెట్లో ఉండే రేటు ఎక్కువగా ఉంటుంది. లూజ్గా తీసుకోవడం వల్ల కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట రేటు. ఇవి కేజీ ఉండేటివి, ప్యాకెట్లో ఉండేటివి హాఫ్ కేజీకే రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట విడిగా తీసుకోవడం వల్ల. లూజ్గా తీసుకున్నప్పుడు మంచిగా రేటు కూడా అట్లే ఉంటుంది. ఇవి కేజీ అట్లా ఉంటాయి అన్నమాట. సపోజ్ కేజీ 106 అట్లా ఉన్నాయనుకోండి, ఇట్లా కందిపప్పు కానీ మినపప్పు కానీ, ప్యాకెట్లో ఉండేటివి మాత్రం హాఫ్ కేజీ ఉంటుందన్నమాట రేటు. అందుకు లూజ్గా తీసుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఇలాగే నాతో పాటు ఇంకా చాలామంది ఇట్లా లూజ్గా తీసుకుంటేనే బెటర్ అన్నమాట. మీరు కూడా ఇట్లా డిమార్ట్కి వెళ్ళి ఇట్లా లూజ్గానే తీసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. కావాల్సిన పప్పు దినుసులు మెయిన్ అన్నమాట. అవి లూజ్గా తీసుకుంటే చాలా బెటర్ అన్నమాట, బాగా యూజ్ అవుతాయి అన్నమాట. విడిగా తీసుకోవడం వల్ల కొంచెం రేట్ కూడా బెటర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా సామానంతా సరుకులు తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తున్నాను. అటుకులు తెచ్చుకున్నాను అన్నమాట. అటుకులు, తర్వాత వచ్చేసి ఉద్దిపప్పు తెచ్చుకున్నాము. ఉప్మా రవ్వ తీసుకున్నాము. ఉప్మా రవ్వ కూడా ఇంకా విడిగానే తీసుకున్నామండి. అది కూడా బాగా యూజ్ అవుతుంది కదా. విడిగా తీసుకోవడం వల్ల మంచిదన్నమాట, రేటు కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. తర్వాత పుట్నాల పప్పు, పల్లీలు అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా ఉప్మా రవ్వ అదే నేను చూపిస్తున్నాను కదా, ఉప్మా రవ్వ తీసుకున్నాము. చిల్లీ పౌడరు, ఓట్స్, ఆవాలు, ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇవి బాగానే నెలకి యూజ్ అవుతాయండి మాకు. తర్వాత వచ్చేసి పల్లీలు కూడా లూజ్గానే తీసుకున్నాం అన్నమాట. ఇంకా వచ్చేసి చికెన్ మసాలా అవన్నీ చిక్కీలు అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. బ్రెడ్ ప్యాకెట్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ బాగా యూజ్ అయ్యేదండి ఇది. ఎందుకంటే ఈ సరుకులన్నీ కొంచెం లూజ్గా తీసుకుంటే మంచిదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.